The nationwide joblessness rate has now risen to 8.11% in April. అన్ఎంప్లాయ్మెంట్ ఇది భారతదేశంలో ఒక సమస్య కాదు, అతిపెద్ద సమస్య. ప్రతి రాజకీయ నాయకులు మేము గెలవంగానే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్తారు. కానీ సంవత్సరాల తరబడి చూసినా సంవత్సరానికి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరిగిపోతుంది తప్పక ఏ రోజుకి తగ్గట్లేదు. అసలు దీనికి కారణం ఏంటి, అసలు ఎందుకని ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్స్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలపడం ద్వారా వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ పెరుగుతుంది. నెంబర్ 1 వచ్చేసి పాపులేషన్ ఇంక్రీజ్ అవ్వడం. ఏంటంటే పాపులేషన్ పెరగడం వల్ల లేబర్ ఫోర్స్తో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అందుకే ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ కూడా పెరగట్లేదు. మనం చూసామంటే ఇప్పుడు మన దేశంలో చాలా జనాభా ఉంది, కానీ ఉద్యోగాలు మాత్రం తక్కువే ఉంది. ఆ ఉద్యోగాలు మినహా మిగతా వారందరూ ఖాళీగానే ఉంటున్నారు. ఇది ఒక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు అన్ఎంప్లాయ్మెంట్కి. నెంబర్ 2 వచ్చేసి స్లో ఎకనామిక్ గ్రోత్. భారత ఆర్థిక అభివృద్ధి చెందకపోవడమే అంతిమంగా నెమ్మదించిన ఆర్థిక అభివృద్ధికి దారితీసింది, మరియు భారతదేశం తగిన ఉపాధిని కల్పించడంలో ఫెయిల్ అయింది. 3వది వచ్చేసి స్లో అగ్రికల్చర్ గ్రోత్. భారతదేశంలో అధిక భాగం వ్యవసాయం మీద ఆధారపడ్డారు, కానీ పంటలు సరిగ్గా పండవు, పండిన పంటకి గిట్టుబాటు ధర ఉండదు. దీని ద్వారా ప్రజలందరూ ఏం చేస్తారంటే అర్బన్ ఏరియాలకి ఏదైనా పని కోసమో జాబ్ కోసమో వెళ్తారు. అక్కడికి వెళ్ళిన ఉంటాయా అంటే ఉండవు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ప్రతి మనిషి కూడా ఎక్కువ శాతం ఖాళీగానే ఉంటారు తప్ప ఏదో పని చేసుకుంటూ అయితే ఉండరు కదా. ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అన్ఎంప్లాయ్మెంట్కి. నెంబర్ 4 వచ్చేసి క్యాష్ సిస్టమ్. ఇదే అసలు మన దేశంలో అతిపెద్ద సమస్య అన్ఎంప్లాయ్మెంట్. మన దేశంలో క్యాస్ట్ సిస్టమ్ ఇంకా మన మధ్యనే ఉంది. మాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు అంటూనే చూపిస్తారు. ఈ క్యాస్ట్ రిస్ట్రిక్షన్ వల్ల అర్హత ఉన్న ఎందరో యువకులు ఖాళీగా ఉంటారు. రిజర్వేషన్ల వల్ల వేరే వాళ్ళకు వస్తుంది, కానీ ఒకవేళ వాళ్ళకి కానీ రాకపోతే దాన్ని అలాగే ఉంచుతారు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వరు. ఇదే మన దేశంలో ఉండే గొప్పతనం. 5th వన్ వచ్చేసి లేబర్ ఇమ్మొబిలిటీ. మొబిలిటీ ఆఫ్ లేబర్ తగ్గడం వల్ల కూడా అన్ఎంప్లాయ్మెంట్కి రీజన్. వేరియస్ ఫ్యాక్టర్స్ ఏమేమిటంటే లాంగ్వేజ్ కానీ, క్లైమేట్, అటాచ్మెంట్ టు ఫ్యామిలీ అండ్ రిలీజియన్, ఇవన్నీ అన్ఎంప్లాయ్మెంట్కి కారణమవుతాయి. 6th వన్ వచ్చేసి షార్టేజ్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఒకవేళ ప్రొడక్షన్ తగ్గితే మెటీరియల్స్, ఎక్విప్మెంట్, ఎనర్జీ రిజల్ట్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక రైతు ఉన్నాడు, అతని దగ్గర 1 ఎకరం పొలం ఉంది. మొదటి సంవత్సరం వరి వేశాడు. ఆ వరికి నాటడానికి మొత్తం 14 మంది కూలీలు పడతారు. ఆ సంవత్సరం అతనికి పంట బాగా రాలేదు. తర్వాత సంవత్సరం ఏం చేస్తాడంటే అరెకరమే వరి నాటుతాడు. ఆ అరెకరం నాటడానికి 7 మంది సరిపోతారు. ఆ మిగతా 7 మంది కూలీలు ఖాళీగా ఇళ్లలోనే ఉంటారు. ఇది షార్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే. లాస్ట్ వన్ 7th వన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్, అండర్ డెవలప్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన దేశంలో హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా డెవలప్ అవ్వలేదు. మనం ఇంకా ఓల్డ్ లెర్నింగ్ ప్యాటర్న్స్ని ఫాలో అవుతున్నాం. దీనివల్ల మనకు వచ్చే క్రియేటివ్ ఐడియాస్ కూడా లీక్రెడ్ అవుతాయి. దీనివల్ల మన అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దగ్గర కూడా చేయలేము. ఇవే ది 7 మెయిన్ రీజన్స్ టు గెట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఇండియా. ఇక్కడ వరకు చూస్తుంటే మీకు ఈ వీడియో ఎంతగానో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకేమన్నా ఫ్యాక్ట్స్ తెలిసినా మాకు కామెంట్ చేస్తే మేము దాన్ని వివరంగా మీకు చెప్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.